హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' మూవీ చూసి రావడం జరిగింది. ఈ వీక్ నేను కొద్దిగా ట్రావెల్‌లో ఉండటం వల్ల అయితే రివ్యూస్ లేట్ అయ్యాయండి. ఇప్పటి నుంచి అయితే రివ్యూస్ ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అసలు ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీకి అయితే బజ్ అయితే మామూలుగా క్రియేట్ అవ్వలేదండి. 'మేడం సార్ మేడం' అంతే సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ట్రైలర్ కూడా డీసెంట్ అనిపించింది. అండ్ అలానే మన అల్లు అర్జున్ గారు ఇచ్చిన స్పీచ్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దాని మీద కాంట్రోవర్సీ కూడా జరుగుతుందనుకోండి ట్విట్టర్‌లో, అది వేరే విషయం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సుబ్రహ్మణ్యం అలియాస్ రావు రమేష్ గారు అయితే 1990స్‌లో గవర్నమెంట్ జాబ్ కొడతారండి. కాకపోతే కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల అయితే ఆ జాబ్‌లో జాయిన్ అవ్వరు, ఖాళీగా ఉంటారు. సడన్‌గా ఒకరోజు ఆయన అకౌంట్‌లో అయితే 10,00,000 పడతాయండి. ఆ 10,00,000 తన జీవితాన్ని ఎలా మార్చాయి అని తెలియాలంటే మూవీ అంతా చూడాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్‌గా అనిపించిందండి. ట్రూ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసినట్టు అనిపించింది. సడన్‌గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి డబ్బులు పడితే ఏం చేస్తాడు అనేది బాగా చూపించారు. కిమ్ములో మెయిన్ అసెట్ వచ్చేసి కామెడీ అండి. రావు రమేష్ గారు గాని, అంకిత్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ రావు రమేష్ గారు అయితే వారి బాడీ లాంగ్వేజ్‌తో గాని, ఆయనకున్న సెపరేట్ హ్యూమర్‌తో చాలా బాగా నవ్వించారండి. ఇంకా ఆయనకి రాసిన డైలాగ్స్ కూడా మనం అప్రిషియేట్ చేయాలని చెప్పాలి. అలానే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సింగిల్ పాయింట్ మీద కామెడీ జనరేట్ చేసుకుంటూ తీసుకెళ్లారు ఇంటర్వెల్ వరకు. ఇంకా సినిమాటోగ్రఫీ గాని, బీజీఎం కానీ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉన్నాయండి. కిమ్ముల నెగెటివ్స్ విషయానికి వస్తే సినిమాలో అయితే ఎమోషనల్ హై ఇచ్చే మూమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదండి. మూవీ అంతా వెతికాను నేను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెలో డ్రామాని సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. ఇంకా మూవీలో అయితే చాలా వరకు ఇల్లాజికల్ సీన్సే ఉన్నాయని చెప్పాలండి. ఇంకా లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా ఒక్క సాంగ్‌లో అయిపోతుంది. 'మేడం సార్ మేడం' అంతే సాంగ్‌లో. అండ్ ఆ హీరోయిన్ హీరోతో మాట్లాడడం గాని, ఆ హీరోయిన్ ఫ్యామిలీ తేడాగా బిహేవ్ చేయడం గాని, ఇదంతా కూడా కొద్దిగా ఇల్లాజికల్‌గానే అనిపించింది నాకు. సో ఇదొక్క సీనే కాదండి. సెకండ్ హాఫ్ మొత్తం కూడా రైటింగ్ అయితే చాలా దెబ్బేసాడని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే అసలు డజంట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో క్యారీ చేసిన కామెడీని సెకండ్ హాఫ్ దాకా తీసుకెళ్ళకపోయారని చెప్పాలి. ఇక కామెడీ క్యారీ అవ్వకపోగా ఇంకా మనకి చాలా కన్‌ఫ్యూజన్సే క్రియేట్ అవుతాయి ఇల్లాజికల్ సీన్స్ పెట్టడం వల్ల. అండ్ అలానే సెకండ్ హాఫ్‌లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతాయండి. కాకపోతే రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని ఇవన్నీ కూడా బిలో యావరేజే అనిపించాయి సెకండ్ హాఫ్‌లో. క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అనిపించిందండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఏది పడితే అది రాసేసుకొని ఇల్లాజికల్ సీన్స్‌తో ఎమోషన్‌లెస్‌గా తీసుకెళ్ళిపోయారు. ఇంకా క్లైమాక్స్ ఒక్కటే హై ఇచ్చినా కానీ అంతేం అనిపించలేదు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే మన రావు రమేష్ గారు అయితే స్టీల్ ద షో అని చెప్పాలండి. ఆయనైతే తన కామెడీ టైమింగ్స్‌తో అదరగొట్టేసారు. ఇంకా అంకిత్ కోలా గారు కూడా చాలా బాగా చేశారు. ఇంక ఇంద్రజ గారు ఉన్న సీన్స్ కొన్ని అయినా కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇంకా హీరోయిన్ రమ్య పసుపులేటి అయితే చూడడానికి చాలా క్యూట్ ఉన్నారు కానీ యాక్టింగ్ మాత్రం జస్ట్ ఓకేష్ అని చెప్పాలి. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే జస్ట్ ఫస్ట్ హాఫ్ కోసం కామెడీ కోసం ఒక్కసారి అలా ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.